లడ్డూ ప్రసాదాల విషయంలో స్వామివారికి కలంకితం అంటకడుతున్నాడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ టీటీడీ చైర్మన్, మాజీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నీచ రాజకీయం, స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారన్నారు. విజిలెన్స్ కమిటీ ద్వారా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో 3 నెలల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి కుట్ర చేశారన్నారు. భగవంతుడికి ప్రీతిపాత్రమైన లడ్డూపై ఘోరమైన నేరం, అపచారం చేశారు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలు చూస్తూ ఊరుకోరని, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారంటూ విషం చిమ్ముతున్నారని అన్నారు. ఇవి హత్య రాజకీయాల కంటే ఘోరమైన ఆరోపణ చంద్రబాబు చేశాడని అన్నారు. నీ ఆరోపణలు నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఇది నిజమైతే రక్తం కక్కుకొని చావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నామని అన్నారు. స్వామివారే సరైన శిక్ష చంద్రబాబుకు విధిస్తారని అన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయటానికి సాక్షాత్తు శ్రీవారిని ఒక పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసినారు. ఎన్నికలకు ముందు అనునిత్యము చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం పట్టించింది అని ఊరు వాడా ప్రచారం చేసి, ఆ ప్రచారం ద్వారా ప్రజలను కాస్తో కూస్తో నమ్మించి, నేను వచ్చిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాను అని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాను అని ఓ విజిలెన్స్ కమిటీని వేసి, విజిలెన్స్ కమిటీ ద్వారా దాదాపు 3 నెలల పాటు ఏ రకమైనటువంటి నివేదిక సరిగ్గా వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టు రాకపోయిన కారణంగా దీని వలన ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితులలో లేమేనని చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల క్రితం కూటమి శాసనసభ సమావేశంలో భగవంతునికి అత్యంత పవిత్రమైన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఘోరమైనటువంటి అపచారము, నేరము చేసినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వందల ఛానల్స్ ఉండొచ్చును, మీడియా ఉండొచ్చును, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆయనకు ఒత్తాసు పలుకుతూ ఉండవచ్చును. కానీ వెంకటేశ్వర స్వామి ఈ అన్యాయాలను చూస్తూ సహిస్తాడని ఎవ్వరూ అనుకోరు. లడ్డూలో, అన్న ప్రసాదాలలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానిమల్ ఫ్యాట్ ఈ అన్నప్రసాదంలో, లడ్డూలలో నెయ్యికి బదులుగా కలిపినారు అని అన్నాడు. మిక్స్ చేశారని కూడా అనలా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్తో అన్నప్రసాదాలు, లడ్డూలు తయారు చేస్తున్నారు అని. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆరోపణ ప్రపంచ రాజకీయాలలోనే, హత్యా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రత్యర్థులు కూడా అననంత నీచమైనటువంటి